నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు కాబోతుంది. సో పిఠాపురంలో ఆవిర్భావ సభ కూడా పెట్టబోతున్నారు. ఈ 12 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏం చేశాడు అనే విషయాన్ని, నాకు అర్థమైన విషయాలని మీకు అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేస్తా. ఈరోజు నేను అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అనేది చెప్పడానికి ఇట్స్ టూ ఎర్లీ. ఇంతవరకు ఏం చేశాడని చాలా వీడియోల్లో చర్చించుకున్నాము. ఒక రాజకీయ నాయకుడిగా ఏమి చేశాడు అనే విషయాన్ని మాత్రమే మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా యూత్ను, ఆంధ్రప్రదేశ్ యూత్ను ఈ సినిమా ఫ్యాన్ వార్లు చేసుకుంటూ, సినిమా గొడవలు, కలెక్షన్లు, ఈ సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటూ ఉండే వాళ్ళను రాజకీయంగా ఆలోచించే విధంగా, రాజకీయంగా ప్రశ్నించే విధంగా, రాజకీయంగా చైతన్యం పరచడంలో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. ఎందుకంటే అభిమానులనేమో జన సైనికులుగా మార్చాడు. మిగతా హీరో ఫ్యాన్స్ని అట్లీస్ట్ ఈయన మీద వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యల మీద స్పందించడానికి, అదేవిధంగా రాజకీయాలు మాట్లాడడానికి పురిగొల్పింది మాత్రం పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. ఇదే కాకుండా కాపు కమ్యూనిటీలో, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ చచ్చిపోయింది. చిరంజీవి గారి తర్వాత ఇంకా పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం అయితే లేకుండా ఉండేది. వాళ్ళలో నమ్మకాన్ని కల్పించి ఏకతాటిపైకి తెచ్చి మన సామాజిక వర్గంలో కూడా ముఖ్యమంత్రి అవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు ఒకడు వచ్చాడని చెప్పి ప్రూవ్ చేశాడు ఈ 12 సంవత్సరాల్లో. ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్ అయిపోయాడు. ఇంతకుముందు ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవుతాడో లేదో అని చెప్పి ఒక న్యూట్రల్ ఆడియన్స్లో, న్యూట్రల్ జనాల్లో అయితే ఒక సందేహం అయితే ఉన్నింది. ఆ సందేహాన్ని పటాపంచర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో టాప్ 3 పొలిటీషియన్స్లో ఒకడుగా మిగిలాడు. ఆయన 1 or 2 or 3 అనేది చెప్పడం సాంకేతికంగా చెప్పలేము కాబట్టి ముగ్గురులో ఒక పవర్ఫుల్ లీడర్గా అయితే తయారయ్యాడు. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ. ప్రజారాజ్యం లాగా ఎక్కడ విలీనం చేసేస్తాడో అని చెప్పి చాలా వరకు భావించేవాళ్ళు. బీజేపీలో విలీనం చేసేస్తాడంటాడు ఒకడు, టీడీపీలో విలీనం చేసేస్తాడంటాడు ఒకడు. కాబట్టి వాటినన్నిటిని పటాపంచర్ చేస్తూ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ 151 సీట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ తెలుగుదేశం రూలింగ్లో ఉన్నప్పుడు పార్టీ నడపగలిగినాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో వచ్చినప్పటికీ పార్టీ నడపగలిగినాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా బలంగా ఎదుర్కొన్నాడు. తర్వాత పొత్తు పెట్టుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి విషయంలో వీరోచితంగా పోరాడి నేను జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టగలను అనేసి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సనాతన ధర్మం అనేది, సనాతన ధర్మం పేరు కూడా పలకరు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము, అది ప్రాంతీయ పార్టీలు సనాతన ధర్మం అనే మాట మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం అని చాలా గట్టిగా చెప్పి సనాతన ధర్మం బోర్డు ఏదో పెట్టాలని చెప్పి చాలా బలంగా ముందుకెళ్ళాడు. ఈ విషయంలో మాత్రం చాలా మైలేజ్ వచ్చింది ఆయనకి. హిందువుల నుంచి, అరే మన హిందువుల నుంచి మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేదా అంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడని చెప్పి సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని దానికోసం పోరాటం చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళ మనసులను కూడా దోచుకున్నాడని చెప్పచ్చు. నెక్స్ట్ పాపులారిటీ ఇన్ ఢిల్లీ. మామూలుగా ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్నా, హోమ్ మినిస్టర్ని కలవాలన్నా, లేదా ఎవరినైనా మంత్రుల్ని కలవాలన్నా అంత సులభం కాదు. వాళ్ళేమి అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వరు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్కి ప్రధానమంత్రి నుంచి, ప్రెసిడెంట్ గారి నుంచి తెల్లారితో మొదలు పెడితే సాయంత్రం వరకు ఆల్రెడీ కలిసి వచ్చినాడు. 6 మందిని కలిసి వచ్చాడు ఒకటే రోజులో. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇలా ఢిల్లీలో వెళ్ళి ఏదైనా ఒక సమస్యను కానీ లేదా ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి అతి కొద్ది మంది
వ్యక్తుల్లో పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ ఒకడయ్యాడు. నెక్స్ట్ ఇది మీరు చాలా ఇంట్రెస్ట్గా వినాలి. కాపులకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య పచ్చిగడ్డి వేస్తే కూడా బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ నుంచి కాపు కమ్మ కమ్యూనిటీని రెండింటిని కలిపి బెంచ్ సర్కిల్లో లిటరల్గా డ్యాన్సులు కట్టించాడు. ఆల్మోస్ట్ కలిసిపోయారు. కలిసి వర్క్ చేస్తేనే ఈ రిజల్ట్ వచ్చింది. సో కాపు మరియు కమ్మ సామాజిక వర్గానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, కారణాలు ఏమైనప్పటికీ ఈ రెండు సామాజిక వర్గాలు ఎప్పటికీ కలవు అనుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి లిటరల్గా డ్యాన్సులు కట్టించి కలిసి పనిచేసేటట్లు చేసి ఎన్నికల్లో చాలా బలంగా ఎదుర్కొని అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మట్టి కరిపించడంలో కాపు ప్లస్ కమ్మ ఈ రెండు కలయిక అనేది చాలా పెద్ద భూమిక పోషించిందని చెప్పగలను. అదేవిధంగా కన్సాలిడేషన్ ఇన్ బలిజ సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమకు సంబంధించి బలిజ సామాజిక వర్గంలో ఇంతకుముందు రకరకాల పార్టీల్లో ఉండేవాళ్ళు, రకరకాలుగా ఎవరికి వారే యమునా తీరే అనే ఉండేవాళ్ళు. ఇప్పుడు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనమెందుకు జనసేనకు ఓటేయకూడదు, మనమెందుకు కూటమి వెనకాల వెళ్ళకూడదు, ఆయన్ని గుడ్డిగా నమ్మితే ఆయన కనీసం మన సామాజిక వర్గానికి సంబంధించి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కల్పించగలిగినాడు. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్తే, బలిజ సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్తే ఇప్పుడు బహిరంగంగా బ్యానర్లు కట్టుకొని బండ్ల మీద స్టిక్కర్లు వేసుకొని బరాబర్ తిరుగుతూ ఉన్నారు. సో బలిజ సామాజిక వర్గంలో కూడా కన్సాలిడేషన్ తేవడంలో ఈ 12 సంవత్సరాల్లో ఒక అచీవ్మెంట్గానే చెప్పచ్చు. అదేవిధంగా థర్డ్ ఆల్టర్నేటివ్ అంటే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మూడో వాడు రాలేడు, వచ్చినా నిలదొక్కోలేడు. చూసాం కదా చిరంజీవిని. అదేవిధంగా ఇంక ఎవరు పార్టీ పెట్టినా థర్డ్ ఆల్టర్నేటివ్ అయితే ఉండదు. ఉంటే తెలుగుదేశం లేదా వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పరిస్థితి నుంచి లేదు, పార్టీ పెట్టచ్చు, గెలవచ్చు, మనము రాణించవచ్చు, ఓడిపోయినా కూడా గట్టిగా నిలబడితే జనాలు మనకు అండగా ఉంటారు, పై ఎత్తులు వేసి కొన్ని సీట్లు కూడా సంపాదించవచ్చునని థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదిగాడు. అదేవిధంగా ఇంతకు ముందు 2024కు ముందు ఎవరైనా పెద్ద నాయకులు జాయిన్ అవ్వాలంటే ఇది జనసేన పార్టీలో ఏముంది లేప్ప ఆయన సినిమా ఓడు అనేవాడు. ఇప్పుడు పెద్ద నాయకులు క్యూ కడుతూ ఉన్నారు, ఆయన గేట్ అయితే తీయడం లేదు. సో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం అంటే ఇష్టం లేని వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా ప్రాబ్లం వల్ల బయటకు రావాలనుకున్న వాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్గా అయితే ఏర్పడ్డాడు, జనసేన పార్టీని తయారు చేశాడు. అదేవిధంగా ఈ ట్రస్ట్ వర్తి అంటే ఎట్లంటే, జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లింటికి మాట్లాడు. సో ఆయన్ని నమ్మచ్చా నమ్మకూడదా అంటే, ఆయన ట్రస్ట్ వర్తి, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, ఏదైతే కమిట్మెంట్ ఇస్తాడో పొత్తుల్లో ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి నిరూపించుకొని ఇతర పార్టీలకు బహుశా ఇప్పుడు అయితే 15 సంవత్సరాలు ఎన్డీఏ అని అంటున్నారు కాబట్టి, సో ఆయన్ని నమ్మచ్చును, ఆయన ఏమి చెప్తే అది చేస్తాడు, ఆయనతో పొత్తు గట్టిగా అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే నిరూపించాడు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. మొన్నటి వరకు ఫ్యామిలీలో కూడా ఈడు సినిమాలు వదిలేసి మంచి భవిష్యత్తును వదిలేసి వెళ్తా ఉన్నాడు, ఏమవుతాడో ఏమో రాజకీయాల్లో, ఆ రాజకీయాలు అసలు మనకు అచ్చిరాదు, వాళ్ళ అన్నయ్య ఏం చేయలేకపోయినాడు, ఇతను ఏమైపోతాడో అనుకునేవాళ్ళు. కానీ చిరంజీవి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడి వరకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తాడు, నిరూపించాడు. కాబట్టి కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా సంపాదించాడు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే క్యాడర్ని ఆయన పట్టించుకునే విధానము. ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇవ్వడం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదో ధన సహాయం చేయడం కానీ, వాళ్ళకి ఇది ఎల్ఐసి లాంటిది చేసి లేదు మనము జన సైనికుల్ని క్యాడర్ని ఏ పార్టీలోనైనా క్యాడరే ముఖ్యము, నాయకులు కాదు అని చెప్పి నాయకుల్ని తయారు చేయకుండా క్యాడర్ని మాత్రమే తయారు చేసి జన సైనికులుగా తయారు చేసి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా ఈ వర్గ విభేదాలు లేకుండా కలిసి పనిచేసేటట్టుగా
క్యాడర్ని పట్టించుకోవాలి అని చెప్పి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో క్యాడర్ని పట్టించుకోరు. వాళ్ళకి కనీసం ఇది మెంబర్షిప్ కూడా లేదు. అలాంటి ఒక మెంబర్షిప్ డ్రైవ్ లాంటిది తీసుకొచ్చి క్యాడర్ ముఖ్యము, క్యాడర్ని పట్టించుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ఈ మెంబర్షిప్ డ్రైవ్లు చేయడము, వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ధన సహాయం చేయడం లాంటిది చేసి క్యాడర్ని కూడా చాలా బాగా చూసుకుంటారు జనసేనలో అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కల్పించగలిగినాడు. ఈ విధంగా ఈ 12 పాయింట్లు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఏమి సాధించాడు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నమ్మకాన్ని సాధించాడని నేను గట్టిగా చెప్పగలను. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.